బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుట, ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించేద్దాము కాక. అంటే బాబా యొక్క పాదాలను కడగటానికి మన యొక్క ఆనంద బాష్పాలు ఏవైతే ఉంటాయో ఆ వేడి నీళ్లను వాటితో, అంటే చూడండి, అంటే ఇది ఇమాజినేషన్, భావన చేయటం, కూర్చొని కనులు మూసుకొని ఆ విధంగా చేస్తున్నట్లుగా. స్వచ్ఛమైన ప్రేమను, చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. స్వచ్ఛమైన ప్రేమ అనబడే చందనాన్ని, గంధాన్ని బాబాకు పూసిదముగాక. స్వచ్ఛమైన ప్రేమ, అది కూడా నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రేమ. దృఢ విశ్వాసమను వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. మన యొక్క దృఢ విశ్వాసం ఏదైతే ఉందో, మనలోని నమ్మకం ఏదైతే ఉందో, ఆ నమ్మకం అనబడే వస్త్రాన్ని బాబా శరీరానికి కప్పెదముగాక. ఎంత పెద్ద మాట చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. మన దృఢ విశ్వాసాన్నే వస్త్రం కింద చేసి బాబాకు కప్పెదముగాక. అష్ట సాత్విక భావనలన్నది 8 తామర పుష్పములను సమర్పించేదముగాక. అష్ట సాత్విక భావన, అష్ట సాత్విక భావనలు అంటే ఒళ్ళు గగురుపాటు అవటం, గొంతు ఎండిపోవటం, శరీరం వనకటం, రోమాలు నెక్కబడుచుకోవటం, కనుల వెంట నీరు గారటం, సురో తప్పి పడిపోవటం, అంటే అన్కాన్షియస్, అంటే ఒక అలౌకికమైనటువంటి భావన గురవటం. ఇలా 8 రకాల భావనలను 8 తామర పుష్పాల్లాగా చేసి, అంటే భావన చేసి, అంటే అటువంటి అష్ట సాత్విక భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని బాబాకు తామర పుష్పాల్లాగా సమర్పించేదాం కాక. ఏకాగ్ర చిత్తమైన ఫలమును సమర్పించేదాం కాక. ఫలం అంటే ప్రసాద నివేదన చూడండి, ఏ ఫలము, ఏ పండు? మన ఏకాగ్రతనే పండు కింద చేసి ఆ పండును బాబాకు సమర్పించేదాం కాక.